పాన్ ఇండియా మూవీ ఏదైనా హిట్ అయితే సరిపోదు, రికార్డులు క్రియేట్ చేయాలి. పక్క సినిమాల రికార్డులు బద్దలు కొట్టాలి. తరువాత పక్క సినిమాలతో పోల్చి ఇది అంతకంటే హిట్ అని ప్రచారం చేయాలి. ఇది ప్రజెంట్ పాన్ ఇండియా మూవీల మార్కెటింగ్ స్టైల్. ఆ ప్రాసెస్లోనే పుష్ప 2 టీం దారి తప్పిందా, స్వరం పెంచిందా? మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీ దేవర యుఎస్లో లైఫ్ టైంలో రాబట్టిన వసూళ్ళని పుష్ప 2 2 రోజుల్లోనే రాబట్టిందంటున్నారు. వరల్డ్ వైడ్గా దేవర లైఫ్ టైం వసూళ్ళని 3 రోజుల్లో మూసేసినట్లు మరికొందరు ప్రచారం చేస్తున్నారు. కాకపోతే నిర్మాతల అనౌన్స్మెంట్ ఇప్పుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ని కెలికేసిందంటున్నారు. మొన్నటిదాకా మెగా ఫ్యాన్స్తో వార్ కాస్త ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్తో వార్గా మారిందా? సోషల్ మీడియాలో అల్లు ఆర్మీకి ఎదురైన ఇబ్బందులేంటి? హ్యావ్ ఎ లుక్. దేవర మీద ఎంత యాంటీ ఫ్యాన్స్ అటాక్ చేసినా వరల్డ్ వైడ్గా 510 నుంచి 570 కోట్ల వరకు రాబట్టింది ఎన్టీఆర్ మూవీ. ఇక యూఎస్లో అయితే 8 మిలియన్లు, ఆస్ట్రేలియా, యూకే, న్యూజిలాండ్ వసూళ్లతో కలిపి 10 మిలియన్ల వరకు వసూళ్లు వచ్చాయి. విచిత్రం ఏంటంటే ఈ 2 రికార్డులని కేవలం 3 రోజుల్లోనే బ్రేక్ చేసింది పుష్ప 2 మూవీ అంటున్నారు. ఇక్కడే ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అటాక్ షురూ చేశారు. ఎందుకంటే యూఎస్లో మొదటి రోజు భారీ వసూళ్లు రాబట్టిన సినిమాల లిస్ట్ చూస్తే కల్కి 5.56 మిలియన్లు, RRR 5.50 మిలియన్లు, బాహుబలి 2 మూవీ 4.59 మిలియన్లు రాబట్టాయి. పుష్ప 2 మాత్రం 4.47 మిలియన్ల ఓపెనింగ్స్తో టాప్ 4 ప్లేస్లో ఉందట. అంటే 3.7 మిలియన్ల దేవర వసూళ్లను పుష్ప 2 మించినట్టేనా? అక్కడే ట్విస్ట్ ఉంది. యూఎస్లో పుష్ప 2 మీద భారీ అంచనాల గోలు ఉన్న అడ్వాన్స్ బుకింగ్స్ అంతగా జరగలేదు. దేవరకి జరిగినంతగా అడ్వాన్స్ బుకింగ్స్ అక్కడ పుష్పకి మిస్ అయ్యాయి. నార్త్ ఇండియాలో మాత్రం పుష్ప 2కి భారీ ఎత్తున పాజిటివ్ టాక్, భారీ ఎత్తున వసూళ్లు వచ్చాయి. సో అంతవరకు ఓకే, కానీ యూఎస్లో తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 వసూళ్లే డౌట్ఫుల్గా ఉంటున్నాయంటున్నారు. ఇంకా ట్విస్ట్ ఏంటంటే పుష్ప 2 2 రోజు వసూళ్లతో కలుపుకుని 400 కోట్లు వచ్చాయని, సేనాదివారాల వసూళ్లతో దేవర లైఫ్ టైంలో రాబట్టిన 510 నుంచి 570 కోట్ల వసూళ్లని పుష్ప 2 బీట్ చేస్తుందంటున్నారు. అంటే దేవర థియేటర్స్లో 50 రోజుల్లో రాబట్టిన వసూళ్లని పుష్ప 2 కేవలం 4 రోజుల్లో రాబట్టినట్టు అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు డ్రాప్ అయ్యాయి. కేరళలో ఫాహద్ ఫాజిల్ రోల్ నచ్చక పుష్ప 2 మీద జనం ఫైర్ అవుతున్నారు. కన్నడ, తమిళ మార్కెట్లో పుష్ప 2కి పెద్దగా రెస్పాన్స్ లేదు. ఇటొచ్చి నార్త్ ఇండియా వసూళ్లనే లెక్కలోకి తీసుకున్న దేవర లైఫ్ టైం వసూళ్లని 4 రోజుల్లో పుష్పరాజ్ బీట్ చేయడం సాధ్యం కాదు. ఎంత టికెట్ల రేట్లు పెంచినా ఇది అస్సలు సాధ్యపడే అంశం కాదు. ఫ్యాన్స్ మాస్ ఆడియన్స్ వరకు ఓకే, కానీ కామన్ ఆడియన్స్ ఇంకా పుష్ప 2 వైపు అడుగులే వేయలేదు. టికెట్ల రేట్లకు భయపడి ఫ్యామిలీ ఆడియన్స్, మిడిల్ క్లాస్ బ్యాచ్ ఇటువైపు చూడట్లేదు. ఇన్ని లూప్ హోల్స్ పెట్టుకుని 4 రోజుల్లో 600 కోట్ల వసూళ్లు అనడం రాంగ్ ప్రమోషన్ కిందకు వస్తుందంటున్నారు.